జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 3 విభాగము 56 తారా విలాపం సతీ సహగమనం కంటే పుత్రుని క్షేమం చూసుకుంటే ధర్మం. ఇక్కడ ఈ విషయాన్ని మనం చూద్దాం. వాల్మీకి మహర్షి ఎంత బాగా రాశారు. శ్రీరాముల వారు వాలిని సంహరించాడు అనే విషయం తారకు తెలిసింది. తార రోదిస్తూ రొప్పుతూ పరుగెత్తుతూ పడుతూ లేస్తూ త్వరగా ఆ ప్రదేశానికి వచ్చింది. తార వాలి యొక్క భార్య వచ్చి ఆమె ఏడుస్తుంది, గుండెలు బాదుకుంటుంది. మామూలుగా కాకుండా చాలా చాలా ఘోరంగా ఏడుస్తుంది ఆ తార. తన కుమారుడు అంగదునితో వాలిపడి ఉన్న ప్రదేశానికి వచ్చి ఏడుస్తూ ఇలా అంటుంది ఆ తార. ఓ ప్రాణేశ్వర, నా మాట వినక తమ్మునితో వైరం పెట్టుకున్నావు. తగు విచారణ చేసుకోకుండా అతన్ని దూరం చేసుకున్నావు. నా మాట వినకుండా అధర్మంగా అతని భార్య రమను కూడా హింసించి తీసుకుని పోయి అనుభవించావు. నేడు శ్రీరాముని చేత మరణం పొందితివి. నీతో పాటే నేను కూడా ప్రాణాన్ని విడుస్తున్నాను. నేను సతీ సహగమనాన్ని తప్పక చేస్తాను. కానీ నీ పుత్రుడు అంగదుడు ఇలా జీవిస్తాడు నాకు అర్థం కావడం లేదు. సుగ్రీవుడు ధర్మం తెలిసిన వాడిని భావిస్తున్నాను. అతను తప్పక నా కొడుకుని ప్రేమతో వాత్సల్యంతో చూసుకుంటాడని అనుకుంటున్నాను. నీవు లేని నాకు ఈ జీవితము అవసరము లేదు. నీవు లేనినాడు నేను జీవించి వ్యర్థం. అంగదుని వంటి 9 పుత్రులు నాకు ఉన్నను నాకు భర్తగా నీవు లేనినాడు నాకు కుమారులు ఉండి కూడా ఏమి ఫలము? నీవు ఇచ్చు ఇహపర లోక సుఖాలు అంటే భూమిపైన రేపు ఊర్ధ్వలోకాల్లోన వచ్చే సుఖాలు నాకు ఉండవు కదా. గనుక నేను జీవించలేను. నీ మరణము నాకు బహు దుఃఖాన్ని కలిగిస్తుంది. నా గుండెలు పిండి వేస్తున్నాయి. నేను మాట్లాడలేకపోతున్నాను. నాకు చాలా చాలా కష్టంగా ఉన్నది ప్రభు అంటూ ఆ వానరరాజు అయిన వాలి వద్ద అతని భార్య వచ్చి వినిపిస్తుంది. అప్పుడు మారుతి దగ్గరకు వచ్చి, అమ్మ తార, నీవు ధర్మము తెలిసిన దానవు. నీ తండ్రి సుషేనుడు ధర్మము తెలిసినవాడు. నీకు సర్వధర్మములు చెప్పి నిన్ను పెంచాడు. నీవు జ్ఞానివి. ఈ వానరరాజు వాలికిచ్చి నిన్ను వివాహం చేశాడు. నీవు లేకున్నా నీవు సతీ సహగమనం చేసినచో నీ కుమారుడు ఏకైక పుత్రుడు అంగదుడు, అతన్ని బాగోగులు ఎవరు చూస్తారు? నీకు చనిపోవుట నేడు ధర్మము కానే కాదు. నీ కుమారుని బాగోగులు చూసుకుంటా నీకు ధర్మము కదా, ఆలోచించుకును. అలాంటి ప్రయత్నము అంటే మరణం తీసుకుంటాననే నీ యొక్క ఆలోచన మంచిది కాదు తల్లి అని చాలా సగౌరవంగా చెప్పాడు మారుతి తారకు. అప్పుడు ఇంకా వాలి అంటున్నాడు, ఈ మారుతి మాటలు విని అంతకుముందు తన భార్య రోదన విన్న తర్వాత, నాయన అంగద, ఇక నుంచి నీకు నీ పినతండ్రియే తండ్రి. అతనే రాజు, అతనే గురువు. అతని మాట
నా మాట వలె ఇక ముందు తప్పక పాటించుము. అతనిని ఎన్నడూ కూడా నీవు వ్యతిరేకించకు. ఇది నా ఆజ్ఞ. సుగ్రీవాజ్ఞను నువ్వు జవదాటకు. అతడు తప్పక ధర్మము తెలిసినవాడు. నిన్ను తన పుత్రుని వలె చూసుకునను. రాముల వారు కూడా నాకు అట్టి మాట ఇచ్చి ఉన్నారు అంటాడు. ఇంకా నాయన సుగ్రీవ అని తమ్ముడు పిలిచాడు. విధివ్రాత బహుబలీయమైనది, మనము తెలుసుకోలేము. మన ఇద్దరిని కలిసి జీవించనీయలేదు ఆ విధి. నేనైతే నీకు తీరని అన్యాయం చేశాను. అందుకు తగిన శిక్షను నేను ప్రభు శ్రీరాముడి ద్వారా పొందాను. సుగ్రీవ, నీ వదిన మిగుల ధర్మాత్మురాలు, ధర్మము తెలిసిన స్త్రీమూర్తి, మహాజ్ఞాన సంపన్నురాలు. ఆమె మాటను నీవు జవదాటక పలు విషయాలలో, రాజ్య పాలనలో ఆమె సలహాలు నీవు తీసుకురుము. నీకు తప్పక విజయం వరిస్తుంది. ఆ సమస్య ఏ సమస్య అయినా సరే మీ వదిన తన బుద్ధితో పరిష్కరించగలదు. అంత తెలివైనది మీ వదిన తార. ఇదిగో సోదర, నీకు నేను అన్యాయం చేశాను. ఈ చివరి క్షణంలో అయినా సరే నేను నీకు మేలు చేస్తాను. నాకు ఇంద్రుడు మెచ్చి ఈ బంగారు వచహారాన్ని నాకు ఇచ్చాడు. ఇది నేను ప్రాణం ఉన్నంత వరకు నాకు పనిచేస్తుంది. నా ప్రాణం పోయేలోగా ఎవరికైనా నేను దీన్ని దానం చేయవచ్చును. కనుక నేను దీనిని నా కుమారుడికి ఇవ్వటం లేదు, అంగదుడికి ఇవ్వటం లేదు, నీకే ఇస్తున్నాను. నా ప్రాణం పోకముందే తీసుకో, నీ మెడలో వేసుకో. దీనిని నువ్వు ధరించి ఎవరితో యుద్ధంకు వెళ్ళినా సరే వారిలోని మొత్తము శక్తి నీకు సంక్రమిస్తుంది. అనగా ఎవరినైనా సరే యుద్ధంలో నువ్వు జయిస్తావు. కనుక ఈ హారాన్ని తీసుకో అని చెప్పి అతను జీవించి ఉండగానే తన హారాన్ని తీసి తమ్ముడి మెడ, సుగ్రీవుని మెడలో ఆ హారాన్ని వేశాడు వాలి. తార అంటుంది రాముల వారిని చూసి, ఓ శ్రీరామచంద్ర, నీవు మిగిలిన ధర్మమూర్తివి. నేను విన్నాను, తెలుసు నాకు. ధర్మాన్ని కాపాడుటకే నీవు నా భర్తను సంహరించితివి. అదీను కూడా నాకు అర్థమైనది. కానీ భర్త లేని నా జీవితము భవిష్యత్తులో నింద్య జీవితం అగును. నన్ను పలువురు నిందింతురు. ఏ కార్యం చేసినా సరే నాకు నిందలు వస్తాయి భర్త లేకపోతే. అందువల్ల నేను జీవించుట ఏమి ధర్మము? నన్ను కూడాను నీవు ఒక శరముతో సంహరించు. నా ప్రాణంలో కూడా నేను వదిలివేసి నా భర్తతో సంతోషముగా నేను నా భర్త పోవు లోకాలకు నేను కూడా పోతాను. మహాత్మా, నీవు అనుమానించవద్దు నా మాటలు. నీకు స్త్రీని చంపిన హత్యాదోషం వస్తుందని అనుకోకు. ఎందుకంటే నేనే నిన్ను కోరి ప్రార్థిస్తున్నాను నన్ను సంహరించమని. కనుక నన్ను సంహరించు. నేను ఒప్పుకుంటున్నాను. నా భర్తతో పాటుగా నేను కూడా అతడు వెళ్ళే లోకాలకు వెళ్ళిపోతాను. అతడు లేని లోకం నాకు వద్దు అని ఆమె చాలా వినయంగా రాముల వారిని ఎట్టి దోషణ చేయకుండా ప్రార్థించింది. సీత పతి రాముడు, రాముడు ధర్మాత్ముడు. లక్ష్మణుడి అన్న రాముడు ధర్మాత్ముడు. దశరథపుత్రుడు జ్యేష్ఠపుత్రుడు రాముడు ధర్మాత్ముడు అని తారకి తెలుసు. తార ధర్మశీలి కనుక అందుకని రాముల వారిని నిందించలేదు. నిందించకుండా తనను కూడా సంహరించి తన పతితో సాగనంపమంటుంది తార. రాముల వారు అంటున్నారు, ఓ వీరపత్ని, ఓ వీరమాత తార, ఇట్లు విరక్తికి లోను కాకుము. లోకములో ధర్మము అధర్మము కర్మలు అనునవి విధాత నిర్ణయాలు. ఎవరు అధర్మాలు చేస్తారో ఎవరు ధర్మాలు చేస్తారో అవన్నీ కూడా విధాత నిర్ణయాలే కదా. నీకు ఇంకా ఒక ధర్మం మిగిలి ఉన్నది. అది
నీ పుత్రుని క్షేమాన్ని చూసుకొనుట నీ కొడుకు బాలుడు, అందుక అతడు మహావీరుడు, చిన్న పిల్లవాడు. అతడిని యువరాజుగా నీ మరిది సుగ్రీవుడు ఈ కిష్కింధకు చేయును. రాజుగా నీ మరిది అభిషిక్తుడు కావలసి ఉన్నాడు. రాజ్యాభిషేకము మీ మరిదికి జరిగిన తర్వాత నీ కుమారుడికి కూడా యువరాజు పట్టాభిషేకం జరుగుతుంది. అంటే భవిష్యత్తులో నీ కుమారుడే ఈ కిష్కింధకు మహారాజు అవుతాడు. ఇందులో అనుమానమే లేదు. అంతవరకు నీవు ఉండాలి కదా. నీ కుమారుడిని నీ సింహాసనంపై నువ్వు చూసుకోవాలి కదా. నీ కుమారుడి బాగోగులు చూసే బాధ్యత తల్లిగా నీకు ఉన్నది కదా. గనుక నీవు నీ బతితో సహా ఊర్ధ్వలోకాలకు పోతానని అనకు. ఈ దైన్యాన్ని నీవు వీడుతారా? వీడు. నీకు ఇది మంచి ఆలోచన కాదు. నీ పతికి నేడు జరగవలసినటువంటి తదుపరి కార్యాలు సత్వరము చేయించుము. అతడు పుణ్యలోకాలకు పోవుటకు తగు పిండోదకాలు నీ మరిదితో కుమారుడితో చేయించవలను కదా. సుగ్రీవుడు లాంఛనములతో ఈ క్రియకు సిద్ధంగా ఉన్నాడు చూడు. నీ పుత్రునితో దహన సంస్కారములు క్రియ పూర్తి చేయించు. నీ పుత్రుడు సుగ్రీవుడు కలిసి వాళ్ళకి తగు విధముగా తిలోదకాలు చేయుదురు. ముందుగా అగ్ని సంస్కారము జరగనివ్వము. తదుపరి తగు పిండోదకాలు కూడా వారు చేస్తారు. నీ పతి ఊర్ధ్వలోకాలకు వెళ్ళును. అతను చేసిన తప్పులకు అధర్మాలకు రాజుతో అనగా రాజు అనుమతి పొందిన నాతో శిక్ష పొందాడు కనుక అతనికి ఇంక ఏ పాపము లేదు అని రాముల వారు తారకు నచ్చ చెప్తాడు. తార అప్పుడు శాంతిస్తుంది కొంతవరకు. జై శ్రీమన్నారాయణ.